హాయ్ అండి. వరమహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటున్నాను. చిన్న స్టూల్ మీద తెల్లటి వస్త్రం పరిచి అమ్మవారి ఫోటోని అలంకరణ చేసుకున్నాను. అలాగే తమలపాకులు పేర్చి వాటిపై బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద కలశాన్ని ప్రతిష్ఠించుకుంటాను. చూపిద్దామని తీసుకొచ్చాను. ₹20 కాయలు. కొబ్బరికాయకి పసుపు రుద్దుకున్నాను. కలశం మీద తమలపాకులతోటి 5 తమలపాకులు పెట్టి 3 నామాలు అలంకరణ చేస్తున్నాను. ఆ విధంగా చేసుకొని కలశం మీద టెంకాయ పెట్టాను. గౌరమ్మని చేసుకున్నాను. పసుపు, కుంకుమ. కలశం తయారైపోయింది. కలశానికి పువ్వులు అలంకరణ చేసుకొని తమలపాకులు, పువ్వులు, పండ్లు, ఖర్జూరాలు అమ్మవారి ముందు పెట్టేసుకుంటే అయిపోతుంది. అమ్మవారి పాదాల దగ్గర దానిమ్మ పండు పెట్టుకుంటున్నాను. దేవుడి ముందు కలశం అలంకరణ అయిపోయింది. దీపారాధన చేస్తున్నాను. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, సర్వపాపహరి, నిత్యం దీపరాజ నమోస్తుతే, దీపదేవి మహాదేవి శుభం భవతు మే సదా. పారిజాతాలతోటి ₹10 బిళ్ళలు, కాయిన్స్, ₹10 కాయిన్స్, ₹5 కాయిన్స్, ₹1 కాయిన్స్, అన్ని కాయిన్స్తో అమ్మవారిని అభిషేకించుకుంటున్నాను. కాయిన్స్ తోటి నేను ఎప్పుడైనా ఇలాగే కాయిన్స్ తోటి అభిషేకం చేస్తాను అమ్మవారికి. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః. పారిజాత పూలకు పారిజాతాలు. ఓం నమో లక్ష్మీనారాయణ. ఓం నమో లక్ష్మీ. పూజ కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నాను. నైవేద్యాలు సమర్పించుకున్నాను. ఈ విధంగా చేసుకున్నాను మా ఇంటి వరమహాలక్ష్మి అమ్మవారి పూజ. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః.